ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగరాజ్లో కుంభమేళ జరుగుతుంది. ఆ యొక్క మహాకుంభమేళలో ఉన్నాము. ఇక్కడ చూడండి, అందరూ జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చూసుకున్నట్లయితే. అయితే అసలు ఈ కుంభమేళ అనేటువంటిది నిజంగానే కొంతమంది దీన్ని ఏమంటుంటారంటే ఇదంతా ఎప్పుడు వచ్చేటువంటి అదేనండి, ఎప్పుడు వచ్చేటువంటి ఇదే, పెద్ద స్పెషాలిటీ ఏం లేదంటున్నారు. అలాంటిది ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మనము ఒక్కసారి కుంభమేళాకి వెళ్ళొచ్చాము అంటే మనం చూడండి, ప్రతి వ్యక్తి కూడా ఒక కాంబినేషన్లో పుట్టినప్పుడు వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తికి స్థైర్యం ఉంటే కొంతమందికి మానసికమైనటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది, మరి కొంతమందికి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే అది ఎలా అయితే ఒక గ్రహం మరొక గ్రహంతో కలయిక ఏర్పడడం వల్ల ఆ యోగం ఎలా ఏర్పడుతుందో, ఎట్ ఏ సేమ్ టైం కుంభమేళా సమయంలో గురువు రవి అంటే జీవుడు మరియు ఆత్మ, జీవాత్మ సంయోగము అంటూ ఉంటారు. ఆ జీవాత్మ సంబంధమైనటువంటి రవి గురువులు ఉండేటువంటి స్థితిని బట్టి కుంభమేళా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు కోణ స్థానాల్లోని, కొన్నిసార్లు కేంద్ర స్థానాల్లోని ఉన్నప్పుడు మనకి నదులలో ఏదైతే నది ప్రవహిస్తుంటుందో ఆ నదుల్లో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఇది కుంభమేళాకు ఉన్నటువంటి విషయం. అయితే ఎవరికైతే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నానండి, నాకు వచ్చినటువంటి కష్టం ఫ్యూచర్లో వాళ్ళకి ఎవరికి రాకూడదు, అంటే నాకు వచ్చినటువంటి కష్టం ఎప్పుడూ కూడా నా యొక్క కుటుంబానికి కానీ మా నక్షత్రాలకు కానీ రాకూడదు అనుకునేటువంటి వారు, ఎవరైతే వాళ్ళ యొక్క వంశము తరించాలి అని అనుకుంటుంటారో అటువంటి వారు కనుక ఈ కుంభమేళాకు వచ్చి వాళ్ళ వంశ ఉద్దేశం కోసము, వాళ్ళ వంశం తరించడం కోసము ముఖ్యంగా ఈ కుంభమేళాలో స్నానం చేసినట్లయితే 100% తర్వాత వంశాలు తరిస్తాయి. ఎందుకు తరించాలండి? దీనికి ఏమిటి లాజిక్ ఏమిటి అంటే, రవి గురువులు ఇద్దరు కూడా వంశం తరించడానికి వంశము యొక్క అభివృద్ధికి కారకులు అవుతారు, రవి గురువులు ఇద్దరు కూడా. మరి కుంభమేళ అసలు నిజంగా ఎన్ని రోజులు చేయాలి? కుంభమేళ 48 రోజులు ఉంటుంది కుంభమేళ. ఈ 48 రోజులు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి నిత్యము స్నానం ఆచరిస్తారో వాళ్ళతో పాటు వాళ్ళ తర్వాత తరాల వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క కుంభమేళాలో మరి అన్ని రోజులు ఉండలేం కదండి, ఇంకేదైనా తగ్గించి ఉండొచ్చా అంటే 11 రోజులు, కనీసం 11 రోజులు, లేదంటే 7 రోజులకి, లేదంటే 5 రోజులు, లేదంటే 3 రోజుల పాటు ఉండాలి. ఈ కుంభమేళాకి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది, ఎటువంటి దోషములు ఉన్నవారు ఈ యొక్క నదిని తాకినప్పుడు, ఈ యొక్క గాలిని పీల్చినప్పుడు మనకి ఎటువంటి దోషాలు తగ్గుతాయి, ఎటువంటి పుణ్యం మనం మూటగట్టుకుంటాము అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎవరికైనా సరే చూడండి, ఇవాళ రేపు మనందరికీ ఉన్నటువంటిది అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే, ఎవరికైనా అసలు బాగా అప్పుల బాధలు ఉన్నాయండి, పూర్వజన్మల్లో ఎక్కడో నేను బుధగ్రహ సంబంధించింది ఏదో దోషం జరిగి ఉంటుంది. అసలు అప్పుల బాధలు ఎందుకు ఏర్పడతాయి అంటే, ఒక మనిషి ఇంకొక మనిషితో చేసేటువంటి మిస్కమ్యూనికేషన్, లేదా ఒక మనిషి ఇంకొక మనిషితో చేసేటువంటి స్వార్థపూరితంగా చేసేటువంటి కొన్ని పనుల వల్ల అప్పుల బాధలు ఏర్పడతాయని మనకి కొన్ని గ్రంథాల్లో ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క కుంభమేళాలో మీకు మీ యొక్క తర్వాత తరాల వారికి కూడా అప్పు సంబంధించినటువంటి బాధలు ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కనుక మీరు మట్టితో చేసినటువంటి శివలింగాన్ని బిల్వపత్రంతో కనుక పూజించినట్లయితే 100% ఆ యొక్క అద్భుత బాధలు అనేటువంటి తగ్గుతాయి. ఎందుకంటే ఎందుకు తగ్గాలి? రవి గురువుల యొక్క సంబంధంతో వస్తుంది ఎప్పుడైనా సరే కుంభమేళా, గుర్తుపెట్టుకోండి. దానివల్ల కారణం. అలాగే చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ మనకి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పినటువంటి కుంభమేళాల్లో అసలు ఏం చేయాలి? కేవలం మునిగి లేవాలి, అంతేగాని ఈత కొట్టరాదు అని చెప్తుంది శాస్త్రం. ఈత కనుక కొట్టినట్లయితే ఈ యొక్క నదిని కొట్టిన పాపం వస్తుందట, ఈత కనుక కొట్టినట్లయితే. అలాగే సబ్బు రాసుకోవడము ఇటువంటివి ఏమీ చేయకూడదు అని చెప్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క తెలియకుండా ఈ తప్పిదాలు చేస్తారో, కుంభమేళాకు వచ్చినటువంటి పుణ్యం పక్కకు పెడితే పాపం మూటగట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చేయడం ఒక ఎత్తు అయితే, ఆ విషయాన్ని ఎలా చేయకూడదు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, సంతానం కోసం బాధపడేటువంటి వారికి కుంభమేళాకు వచ్చి ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది, లేదా పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటున్నాము, లేనట్లయితే ఎటువంటి ప్రక్రియ చేసినట్లయితే వారికి పేరు ప్రఖ్యాతలు లాంటివి వస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ శివుణ్ణి నారాయణ్ణి అంటే విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని కూడా
ఎవరైతే నిత్యము ఈ యొక్క కుంభమేళా దగ్గరికి వచ్చి సింధూరము పూసినటువంటి బిల్వపత్రముతో గనక శివస్మరణ చేయడము, అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో ఇక్కడ ఒక లింగాన్ని తయారు చేసుకొని ఎర్రటి పుష్పాలతో గనక శివుణ్ణి గనక పూజించినట్లయితే వారికి సంతాన సంబంధించిన యోగం. దాంతోపాటు గంధము అంటారు, గంధము నీళ్ళల్లో పోసి ఈ యొక్క కుంభమేళా దగ్గరికి వచ్చి ఇక్కడ గనక మీరు ఇక్కడ గనక చూసుకోండి, ఇక్కడ గనక ఈ నదీ ప్రవాహం దగ్గర గంధము నీటిలో వేసుకొని నమశివాయ మంత్రాన్ని జపించుకుంటూ, అదేవిధంగా కొన్ని బిల్వపత్రాలకి సింధూరం పూసినటువంటి పదార్థాలతో శివుడు తప్ప అన్యము తెలియదు అనేటువంటి భావనతో ఎవరైతే ఇక్కడ చేస్తారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి శాస్త్రాలు చెప్పబడింది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కుంభమేళా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని విధి విధానాలు చెప్పబడ్డాయి. ఏమిటది అంటే, సంశయంతో ఏదో మన వాళ్ళు చేస్తున్నారంటే ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వచ్చి చేస్తున్నాను అనేటువంటి భావన కాదు. ఇది అతి పవిత్రమైనటువంటి నది. ఆ యొక్క నదిని తాకినప్పుడు మీరు ఆ స్పర్శను మీరు అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఉంది అనేటువంటి. అలాగే మరి కొంతమంది ఇళ్లలో కొన్ని భూత ప్రేత పిశాచ బాధలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా ఈ కుంభమేళాలో ఎటువంటి ప్రక్రియ పాటించాలనేటువంటిది చెప్పడం జరిగింది. అదేమిటి అంటే, కుంభమేళాలో ఎవరైనా సరే రుద్ర సాధన, కాలభైరవ సాధన లేనట్లయితే హనుమత్ సాధన ఎవరైనా సరే కుంభమేళాలో 48 రోజులు కనుక ఉండి చేసినట్లయితే, లేదా లక్ష్మీ నరసింహ స్వామివారి సాధన. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇదేమిటంటే ఇక్కడ వేరే వేరే దేవతా సాధనలు కూడా చేయొచ్చా అంటే 100% చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళ వంశంలో ఎప్పటి నుంచో మాకు బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్నారు మా వాళ్ళ మీద, లేనట్లేదు రకరకాల ఇబ్బందులు పడుతున్నామండి, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదం, ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వెళ్ళి గనక స్నానం చేయగలిగితే, స్నానం చేసి వచ్చి పూజ చేయగలిగితే 100% మీ యొక్క కుటుంబంలో రకరకాల అంటే ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా కుంభమేళాలో మరొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ చాలా మంది అంటుంటారు ఏమండి ఇక్కడ ఒక రోజులో వచ్చి వెళ్ళిపోతే దానికి ఏమైనా అసలు ఫలితం ఉంటుందా, ఎందుకంటే మాకు కుదరట్లేదు అని చాలా మంది నన్ను ఈ యొక్క ప్రశ్న అడిగారు. ఎందుకంటే నేను కుంభమేళా వచ్చే ముందు కూడా చాలా మంది ప్రశ్నలు అడిగారు. సార్ మీరు 2 రోజులు ఉంటారు, ఒక రోజులో ఉండకూడదు అంటారు కదా, 3 రోజులు ఉండాలి, 5 రోజులు ఉండాలి, మరి మాకు కుదరదు, మాకు అప్పటి వరకే బుక్ అయ్యాయి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నాము, ఎన్ని రోజులు సాధన చేస్తున్నాము దాని ఫలితం వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత నిష్టగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా ఇక్కడికి వచ్చి నీళ్ళలో మునుగుతున్నారు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి. మరి కుంభమేళాలో ఆ యొక్క సమస్యలకి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి చూసుకున్నట్లయితే, మనకి శాస్త్రాల్లో నూనె ఉంటుందండి, నూనె. ఆ నూనెని తీసుకొచ్చి ఇక్కడ ఒక లింగాన్ని తయారు చేసుకొని మళ్ళీ నూనెని తీసుకెళ్ళి నదిలో కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. నూనెతో నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, అది కూడా ఏ నూనె, నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో నమశివాయ మంత్రాన్ని కనుక చేసుకుంటూ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా మీకు శని సంబంధించిన దోషాలు ఉంటాయి. ఎవరికైనా సరే ఒక అంటే ఆ వ్యక్తికి అవ్వట్లేదు అంటే ఉద్యోగ సంబంధించిన సమస్య ఉంటుంది, వాళ్ళు సెటిల్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ జన్మజాతకాల్లో శని దోషం ఉండడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. శని దోషం అంటే అదేదో శని భగవానుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో, లేకపోతే శని భగవానుడు వచ్చి మిమ్మల్ని ఏదో కావాలని చేస్తాడని కాదు. అక్కడ మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఆధారంగా శని సంబంధించినటువంటి దోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు లింగాన్ని చక్కగా మీరు తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి కనుక నూనెతో కనుక అభిషేకం చేసినట్లయితే 100% శని సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. దానివల్ల ఏమవుతుందండి, ఇళ్లలో కొంతమంది చూడండి ఆయుష్ తీరకుండా చనిపోతున్నారండి అంటూ ఉంటారు. ఏమంటే మా ఇంట్లో వాళ్ళు 40 ఏళ్ళకే 45 ఏళ్ళకే ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఏమిటంటే ఇలాంటి కుంభమేళాలు వచ్చినప్పుడు మీరు చేసేటువంటి ప్రక్రియలే. ఎందుకంటే మనం నిత్యం చేస్తూ ఉంటాం, ఏదో ఒక దానం ఇవ్వడం కానీ, లేనట్లయితే ఒక గుడికి వెళ్ళడం కానీ, క్షేత్రానికి వెళ్ళడం కానీ, అవన్నీ ఒక ఎత్తు. కుంభమేళాకు వచ్చి ఇక్కడ మీరు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ చేసేటువంటి దానం కానివ్వండి, ఇక్కడ చేసేటువంటి అభిషేకం కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఎప్పుడు కూడా రవి గురువులు కలిసినప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఆ రవి గురువుల యొక్క ప్రభావం ఎవరి జన్మజాతకంలో అయితే బాగోలేదో
ఎవరైనా జాతకంలో మీరు గమనించండి, ఎవరికైనా రవి గురువులు కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక డైనమిజం కానివ్వండి, వాళ్ళకి ముందుగా జరగబోయేటువంటి అంశాలు తెలియడం కానివ్వండి, దైవం ఏదో ఒక రకంగా వచ్చి వాళ్ళని రక్షిస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. కానీ ఆ యొక్క రవి గురువుల యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు కలగాలంటే, జీవ ఆత్మ సంయోగం మీకు పూర్తిగా జరగాలంటే కుంభమేళాకి రావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కుంభమేళాలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? నదిలో డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేటువంటిది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు మంచిది కాదు అంటే, శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. మన యొక్క పుణ్యాన్ని నది ఏదైతే ఉంటుందో అందులో కృత్య పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి అనేటువంటిది ఒక శ్లోకం చదువుకొని దిగాలి. సరే, ఆ శ్లోకం మాకు తెలియదండి, మరి నదిలోకి ఎలా దిగాలి అంటే, చిన్న మట్టి కానీ లేకపోతే రాయి కానీ తీసుకొని నదిలో వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దిగినట్లయితే కూడా మీకు ఆ దోషం అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కుంభమేళాలో కొంతమంది దీపాన్ని వదులుతూ ఉంటారు. దీపాన్ని వదిలేటప్పుడు స్వచ్ఛమైనటువంటి నెయ్యి అందులో మీరు ఒత్తిని వేసి 3 ఒత్తులు వేసినటువంటిది వేసి మీరు కనుక చుట్టూ పుష్పాలను అలంకరణ చేసి గంగామాతకి సమర్పిస్తున్నట్టుగా గంగాదేవిని కంప్లీట్గా అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక మీరు వదిలినట్లయితే మీకు జరిగేటువంటి ఫలితం ఏమిటి? శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే, మనము గనక చూడండి, ఏదైనా నదిలో కొట్టుకుపోతూ ఉంటుంది, ఏదో కొట్టుకుపోయేటప్పుడు ఎలా ఉంటుంది, అయ్యో వాడు అలా కొట్టుకుపోతున్నాడు రా, ఏమిటి పరిస్థితి, అసలు వాడు గమ్యానికి చేరుతారో లేదా అంటుంటారు చూసారా. అలా మన జీవితంలో కూడా అలా కొట్టుకుపోయేటువంటి లైఫ్ అయిపోతుందంటే, ఎటు వెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు, నా లైఫ్ ఎటు వెళ్తుందో నాకు తెలియట్లేదు అనుకునేటువంటి వారికి అలా కొట్టుకుపోయేటువంటి లైఫ్కి ఒక మార్గం ఏర్పడుతుంది. అందుకే అలా వదలాలని చెప్తూ ఉంటారు ఆ యొక్క గంగా మహాతల్లి దాన్ని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమందికి వాళ్ళ యొక్క జీవితంలో జీవిత భాగస్వామి అంటే వివాహం అసలు అవుతుందా లేదా అనేటువంటి అనేకమైనటువంటి సంశయాలు. ఎందుకు అంటే, వాళ్ళకి 7వ స్థానము 12వ స్థానం పూర్తిగా పాడవుతుంది. మరి అలా పాడైనప్పుడు ఈ కుంభమేళాకు వచ్చి మనం ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే వివాహం అనేటువంటిది జరుగుతుంది, వివాహ జీవిత భాగస్వామిని శివుడు ఏ రకంగా అనుగ్రహిస్తాడు? చెరుకు రసము అంటారు. చక్కగా చెరుకు రసం తీసుకొని శివునికి ఇక్కడ అభిషేకం కనుక చేసినట్లయితే, ఇక్కడ కూర్చొని ఈ నది ఒడ్డున కనుక కూర్చొని చేసినట్లయితే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తీసుకెళ్ళి చాలా మంది మళ్ళీ ఆ నదిలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటివి ఎప్పుడు చేయకండి. ఆ యొక్క శివునికి గనక పార్థివలింగము అంటారు. పార్థివలింగాన్ని మనంతర మనమే చేతితో తయారు చేసుకొని చెరుకు రసము కానీ లేదా చక్కెరతో కానీ భక్తి శ్రద్ధలతో 48 రోజుల పాటు ఎవరైనా చేశారా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. లేదంటే 48 రోజులు నాకు అంత సమయం లేదు, కనీసం 3 పూట్లైనా చేస్తే వస్తుందా అంటే కొంత ఫలితం మాత్రం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మొండిగా ఉంటాయి కొన్ని మొండిగా ఉండి అసలు అవి ఆ దోషాలు అసలు పోవేమో అన్నట్టుగా ఉంటుంది. అటువంటి దీర్ఘకాలికమైనటువంటి దోషాలు, దీర్ఘకాలికమైనటువంటి ఏవైతే మన జన్మజాతకాల్లో కొన్ని వంశం నుంచి వస్తుంటాయి, కొన్ని వంశాలు ఇబ్బంది అయిపోతుందండి అనుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అవి తొలగడానికి మీరు ఇక్కడ చేసుకోలేదు. మీరు అనుకోవచ్చు ఏమిటండి, ఇక్కడ ఈ ఎంతసేపు మనం ఏదైనా పొందడానికైనా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఇది ప్రతిదీ కూడా ఆ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసుకోండి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లలితా అమ్మవారికి సంబంధించినటువంటిది బండాసురుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు లలితా అమ్మవారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్రులు, మిగతా దేవతలందరూ, అమ్మ తల్లి మమ్మల్ని అందరినీ ఆ యొక్క బండాసుడు మాలో ఉండేటువంటి తేజస్సుని అన్నిటిని లాగేశాడు, ఇప్పుడు ఏంటమ్మా అని వెళ్ళినప్పుడు ఆవిడ మాట చెప్తుంది ఏంటంటే, మీరు హోమం చేయండి, యజ్ఞం చేయండి, అప్పుడు నేను వస్తానంటుంది. అంటే ఏమిటి? ఒక హోమము, ఒక యజ్ఞము, ఒక తీర్థము, ఒక నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం, ఇవన్నీ కూడా దేవత ప్రసన్నము చేసుకునేటువంటివి. దేవత ఎప్పుడైతే ప్రసన్నమవుతుందో, ఇక్కడికి వచ్చి లింగంతో మనం పూజ చేస్తున్నాము, శివునికి ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో ఆ చేసేటువంటి ఫలాపేక్ష రహితంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి 100% ఆ యొక్క శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం ఎప్పుడైతే కలిగిందో, మీరు గమనించండి, మహాభారతంలో కూడా అర్జునుడు ఒక శబదాన్ని పొందుతాడు. రేపు సాయంత్రం కల్లా వాళ్ళ యొక్క శిరస్సు, ఎందుకంటే అర్జునుడి యొక్క పుత్రుడిని అభిమన్యుణ్ణి సంహరించడం జరిగినప్పుడు ఒక శబదం చేస్తాడు అర్జునుడు. ఏంటంటే ఆ శబదం ముఖ్యంగా, రేపు సాయంత్రం కల్లా నేను అతన్ని హతమారుస్తాను, లేనట్లయితే నేను గాంధీవంతో సహా అగ్నిలోకి ప్రవేశిస్తాను.
అప్పుడు కృష్ణుడు ఏ ధైర్యంతో నువ్వు ఈ యొక్క శపథం చేశావు అంటే, నువ్వు ఉన్నావని భావన శపథం చేశాను అంటాడు. అప్పుడు ఆ యొక్క కృష్ణుడు ఆ రోజు రాత్రి శివుడి దగ్గర తీసుకెళ్ళి ఆ యొక్క అర్జునుడికి శివానుగ్రహం కలిగితే గాని పని పూర్తవ్వదు, ఇతని శపథం పట్టినటువంటిది కంప్లీట్ అవ్వదు అనేటువంటి చెప్తుంది. అంటే ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, విష్ణువు కానివ్వండి, శివుడు కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, అంతా ఆ యొక్క పరమాత్మ యొక్క అంశనే. మరి అందులో ప్రత్యేకంగా బ్రహ్మ సృష్టికారకుడైతే విష్ణువు స్థితికారకుడు, శివుడు లయకారకుడు, సంపూర్ణం అవ్వడానికి కారకుడు అంటూ ఉంటారు. అదేవిధంగా మనం ఈ యొక్క జీవులం ఈ యొక్క పరమాత్మలో కలవడానికి ఆ పరమాత్మ యొక్క స్థితిని, పరమాత్మ అంటే ఏమిటనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే మన బుద్ధి ఈ యొక్క కలిమాయలో, ఈ యొక్క కలితో మనం నిండిపోయి ఉన్నాం. దానివల్ల ఏమవుతుంటుందంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అటువంటి బుద్ధి మనది సరైనటువంటి రీతిలో ఉండాలి అంటే ఈ యొక్క నదీ స్నానం చేయడం ద్వారా, ఈ యొక్క ముఖ్యంగా ఈ ప్రయాగరాజులో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడ ఈ యొక్క 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మళ్ళీ ఇక్కడికి రావాలంటే. అంటే మన తరము, దాని తర్వాత తరము, దాని తర్వాత తరం, అంటే 3వ తరమే మళ్ళీ చూడగలుగుతాం. 3-4 తరాల తర్వాతే మనం చూడగలుగుతాం మళ్ళీ ఈ యొక్క కుంభమేళాలు. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ, ఏమిటోనండి ఎన్నో పూజలు చేస్తున్నాను, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే నాకు భగవత్ అనుగ్రహం అనేటువంటిది లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేసిన ఆటంకం ఏర్పడుతుంది. చాలామంది చెప్పారు పలానా రెమెడీ చేయమన్నారు, పలానా క్షేత్రానికి వెళ్ళమన్నారు, ఏమిటి. అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే, మీరు ఇక్కడ కుంభమేళాలో వీలైనన్ని రోజులు గణపతిని అర్చించండి. మీరు అనుకోవచ్చు ఏమిటి అదేంటంటే ఇప్పటిదాకా శివుడిని చెప్పారు, విష్ణు అన్నారు, మళ్ళీ గణపతి ఎందుకు చేయమంటున్నారు అంటే, ఒకటే అర్థం చేసుకోండి, మీకు ఇక్కడ పర్టికులర్గా చతుర్థి నాడు గనక ఎవరైతే ఈ యొక్క కుంభమేళాకు వచ్చి గణపతి ఆరాధన చేస్తారో వారికి ఇంకా జీవితంలో వాళ్ళతో పాటు వాళ్ళ 3 తరాల వారికి కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఎవరైనా కుంభమేళాకు వచ్చి లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేస్తారో వాళ్ళకి తర్వాత తరాలకి ఎక్కడా కూడా మానసిక వైకల్యం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఏకాదశి నాడు ఎవరైనా సరే కుంభమేళాకు వచ్చి ఇక్కడ కనుక ఆ మహావిష్ణువుని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేస్తారు, వాళ్ళకి జీవితంలో అప్పుల బాధలు తగ్గుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, పాడ్యమి రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని విష్ణువుని ఇద్దరిని ప్రార్థన చేస్తారో వాళ్ళకి శివానుగ్రహము మరియు దత్తాత్రేయుడు మన అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేవిధంగా గురువారాలు ఎవరైనా సరే దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు గురువారాలు కానీ, లేనట్లయితే గురువు యొక్క నక్షత్రాలు కొన్ని ఉంటాయి, అందులో ముఖ్యంగా పునర్వసు, విశాఖ మరియు అదేవిధంగా పూర్వభాద్ర, ఈ 3 నక్షత్రాల రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి దత్తాత్రేయుడిని సేవిస్తూ కుంభమేళాలో దిగుతారో వాళ్ళకి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గురు పుష్యమి యోగం ఎప్పుడైనా ఏర్పడిన రోజు కనుక ఇక్కడ కనుక స్వామివారిని కనుక దర్శనం చేసుకొని, అంటే ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేసుకొని నదీ స్నానం కనుక చేసుకున్నట్లయితే 100% వారికి ముఖ్యంగా కర్మ తొలగుతుంది అనేటువంటి శాస్త్రం. అదేవిధంగా షష్ఠి రోజు కుంభమేళాలో ఎవరైనా సరే షష్ఠి రోజు కనుక వచ్చినట్లయితే రోగ బాధ మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, చాలామంది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము ఎంత గొప్పదంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉదయం నిద్రలేచి ఒకసారి చూసినంత మాత్రం చేత, దర్శన మాత్రం చేత గొప్ప యోగాలు పొందుతూ ఉంటారు. ఇంకోటి, నేను చాలామంది గతంలో మీరు షష్ఠి రోజు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి, ఆ రోజు మీకు గొప్ప ఫలితాలు వస్తాయంటే నాకు చాలామంది చెప్పినటువంటి అనుభవాలు ఏమిటంటే, ఏమండి అప్పటి వరకు మాకు చాలా విభేదాలు, చాలా గొడవలు ఉండేవండి, షష్ఠి రోజు ఎప్పుడైతే మేము చేస్తున్నామో అది కాకుండా ఇలాంటి మేళాలు, తీర్థాలు లేనట్లయితే మనకి రాబోయే పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు అలాంటి సమయంలో కనుక చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము వాళ్ళకి ఏంటంటే లైఫ్లో అసలు ఎలా ఉండాలి, ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ మనం అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవుతున్నాము, ఎక్కడ మనం అనవసరమైన ఘర్షణలోకి ఎంటర్ అవుతున్నాము, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మనం ఎక్కడ పాడైపోతున్నాం అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ రకంగా భయనాశిని, అంటే కుంభమేళాకు వచ్చి నాకు భయం అనేటువంటిది పోవాలండి, ఎక్కడ అసలు నాకు
ఆ భయం అనేటువంటిది ఉండకూడదు అనుకుంటున్నాను. ఏం చేయాలి కుంభమేళాలో అంటే దుర్గా సప్తశతి పారాయణము చేయమని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ కూర్చొని కనుక ఎవరైనా సరే బటన్ వేసుకొని చక్కగా ఒక వేసుకొని దుర్గా సప్తశతి పారాయణం, ఏమంటే నాకు దుర్గా సప్తశతి రాదు, చండీ పారాయణ రాదు అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణగా చేసినట్లయితే 100% వారికి ఆ యొక్క దోషం అనేటువంటిది పోవడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఉన్నాయి కుంభమేళాలో. చూస్తున్నారు చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో జనాలందరూ వస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే కుంభమేళాకు వచ్చాము, మనం ఏదో వారిని వెళ్ళి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఇటువంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా శివుడితో సమానమే. కుంభమేళాలకు వెళ్ళినా లేనట్లయితే కాశీ వారణాసి లాంటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా శివుడిగా భావించాలని చెప్తుంది మనకి.